ఇల్లు కట్టిస్తేనే సంక్రాంతి పండుగకు మీ ఇంటికి వస్తానడంతో ఆ మనవరాలి కోసం 3 రోజులుగా కష్టపడి ఇల్లు కట్టించిన తాత అమ్మమ్మల ప్రేమతత్వం నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బొద్దాం సుభాన్ రెడ్డి సూర్యకళల మనవరాలు అరణ్యారెడ్డి సంక్రాంతి పండుగకు ఇంటింటికి రావాలంటే నాకు బొమ్మరిల్లు కట్టించి గృహప్రవేశం చేస్తేనే మీ ఇంటికి వస్తానని మొరపెట్టుకోవడంతో తాత అమ్మమ్మలు ఆ చిన్నారి కోరిక మేరకు 2 రోజులు శ్రమించి బొమ్మరిల్లు కట్టించి నూతన గృహప్రవేశం మాదిరిగా కాలనీలోని వారిని పిలిపించి నూతన గృహప్రవేశం అంగరంగ వైభవంగా గృహప్రవేశం చేశారు. వారిని చూసి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు మాట్లాడుతూ శిల్పారామంలో ఉండే విధంగా బొమ్మరిల్లు తయారు చేసి గృహప్రవేశానికి కావాల్సిన భక్ష్యాలు స్వీట్లు వడ్డించి పాలు పొంగించారు. ఈ రోజుల్లో యువత కంప్యూటర్ ఫోన్లకే పరిమితమయ్యే ఈ కాలంలో తాము చిన్నప్పుడు ఆడుకున్న పాత రోజులు గుర్తొచ్చే విధంగా మట్టి బొమ్మల గురించి ప్రజలు వారి మనమళ్లకు మనవరాళ్లకు మన సాంప్రదాయాల గురించి అవగాహన కల్పించామని కోరారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డుకు చెందిన మల్లేశ్వరి రంగనాథ దంపతులు కాలనీ వాసులు ఆ చిన్నారులను ఆశీర్వదించి పసుపు కుంకుమలు అందజేశారు. ఇలాంటి కార్యక్రమం తాము ఎప్పుడు చూడలేదంటూ ఎంతో ఆనందాన్నిచ్చిందని కాలనీ వాసులు తెలిపారు. ఫోటోలు వచ్చింది ఏమైనా ఎందుక ನಾವು వెల్దండ గ్రామ పంచాయతీ బుద్దంగేరి బుద్దం సుభాన్ రెడ్డి సూర్యకళ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు చిన్నపిల్లల బొమ్మల కొలువుతోని పిల్లలకు బొమ్మరీలు గృహప్రవేశానికి రంగరంగ వైభవంగా ఈ గల్లీలో ఉన్న ప్రజలందరూ పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంన వార్డు నెంబర్ 2 లో అభ్యర్థిగా ఉన్న మహేశ్వరి రంగనాథ్ గారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. అందరి ఆశీస్సులతోని చిన్నపిల్లల కార్యక్రమం బాగా జరిగింది. పిల్లలు కూడా చాలా ఆనందంగా కన్నుల పండుగగా సంతోషంగా చాలా జరుపుకున్నారు. ఈ కార్యక్రమము జరిపినందుకు బుద్దం సుభాన్ రెడ్డి సూర్యకళకు అందరూ ఆశీస్సులు తెలిపినారు. వార్డు కాలనీ పాలాది మల్లేశ్వరి రంగనాథం గారి ఆధ్వర్యంలో బుద్దం సుభాన్ రెడ్డి సూర్యకళ గారింటికి వాళ్ళ మనవరాలు హైదరాబాద్కి వెళ్ళి పండుగకి సంక్రాంతి సందర్భంగా రమ్మని చెప్తే నాకు బొమ్మరిల్లు కట్టిస్తేనే నేను వస్తాను, లేకపోతే రాను అన్నది. దానికోసం మా అక్క బావ ఇద్దరు కలిసి బొమ్మరిల్లు ఒక అమ్మాయి సహాయం తీసుకొని అంతా సక్సెస్ఫుల్గా దాన్ని కట్టి ఉంచారు.
పాలు వంగబెట్టడం, కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే ఆ బొమ్మరిల్లుకి కొత్త ఇంటి గృహప్రవేశం, పాలు వంగబెట్టడం, దేవుణ్ణి ఇంట్లోకి తీసుకురావడం అన్నీ అరేంజ్మెంట్ చేసి మా స్మృతులు జ్ఞాపకంగా వచ్చాయి. మా కాలనీలో 2వ వార్డు సభ్యులందరినీ పిలిచి అందరికీ పాలు వంగబెట్టించి స్వీట్లు అన్నీ పెట్టి కూర్చోబెట్టి పసుపు బొట్టు ఇచ్చి పంపించినాము. వెల్దండ మండల గ్రామ పంచాయతీలో వార్డు నెంబర్ 2లో బుద్దంగేరిలో మా మనమరాలు అగన్యారెడ్డి మరియు సుభాన్ రెడ్డి సూర్యకళ గార్ల మన్మరాలు. ఆవిడ పండుగకు సంక్రాంతి శుభ సందర్భంగా రమ్మని పిలిస్తే ఆమె నాకు కోరిక మేరకు మీరు ఒక బొమ్మరిల్లు కట్టిస్తేనే వస్తా, లేదంటే రాలేను అని మాతో చెప్పింది. కాబట్టి నేను నా భార్య కష్టపడి ఆ బొమ్మరిల్లును కట్టి ఆ బొమ్మరిల్లుకు ఆహ్వానించాము. అది చూసి ఫోటోలో పెట్టిన తర్వాత చూసే వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి చాలా ఆనందపడింది. ఆ దానికి మేము ఏం చేశామంటే ఈ కాలనీ ప్రజలను పిలిచి అందరి సమక్షంలో చిన్నపిల్లలను అందరినీ ఏకం చేసి ఈ ప్రోగ్రాం చేద్దాము, బొమ్మరిల్లు గృహప్రవేశం చేద్దాము అన్న ఉద్దేశంలో మేము చేశాము. అందరికీ ఆమె కోరిక మేరకే చిన్నపిల్లలకు భక్ష్యాలు అనేది కూడా స్వీట్లతో సహా పంచిపెట్టింది. ఆ ఇంటిని కూడా చాలా ఆనందంగా స్వీకరించింది. ఈ ప్రజలు కూడా చాలా సంతోషపడి, ఇటువంటిది మా కాలనీలో ఎన్నడూ కూడా జరగలేదు, మా ఊరిలో కూడా మేము చూడలేదు అనే విధంగా అందరూ చాలా సంతోషపడి ఆ చిన్నారులను ఆశీర్వదించారు. నా భార్య సూర్యకళ చాలా కష్టపడి ఒక్క అమ్మాయి సహాయం తీసుకొని ఈ ప్రోగ్రాం తయారు చేసింది. మట్టి ఇటుకలతోని తయారు చేసి చాలా మన శిల్పారామం మాదిరిగా మేమేం చేసి శిల్పారామం ముగ్గులు కూడా వేసేసి పాలు పొంగడం కూడా చిన్న పొయ్యి మీద పాలు పొంగడం కూడా చేసింది అమ్మ మనవరాలు. ఆమె కోరిక మేరకు ఈ ప్రోగ్రాం చాలా జరిగింది. అందరు సంతోషపడి చిన్నారులను అందరినీ కూడా ఆశీర్వదించారు. దాంతోపాటు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు తెల్లవారిన తర్వాత కూడా చాలా ఆనందంగా అనిపించింది ఈ ప్రోగ్రాం చూసి. చాలామంది నన్ను ఇవి చూసి